ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పేద విద్యార్థులు అభివృద్ధి ధ్యేయంగా ప్రయాణం సాగిస్తున్న బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శి శివరాజ్ నగర్ మోడల్ స్కూల్లోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ట్రస్ట్ అధినేత జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో ఆహ్లాదకరమైన ఈ సాయంత్రం దాదాపు తన బిడ్డల వయసుతో సమానమైన ఈ విద్యార్థులను ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. స్కూల్ విద్యార్థులకు అవసరమైన బెడ్స్ తదితర వస్తువులు లేవని తెలియవచ్చిందని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒక వారం 10 రోజుల్లో ఏర్పాట్లు జిల్లా పరిషత్ తరపున కుదరకపోతే మా సొంత అమ్మ వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేస్తామని, అలాగే డ్రింకింగ్ వాటర్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులందరినీ స్టడీ విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి కోసారి ఎలక్షన్ వచ్చేమో వాటిని బయట నుంచి బయట జరిగింది ఎలక్షన్ హాస్టల్ కుకింగ్ కూడా రిక్వైర్మెంట్, కుకింగ్ కూడా వీళ్ళిద్దరికి ఏమవుతుందండి, ఇంకిద్దరు రమ్మని చెప్పండి. హాస్టల్లో ఉంటారు మీరు? ఏ ఊరు మీది? జంపులు తిన్నా చామంతిపూడి. ఇద్దరు హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయా? ఇంకేమన్నా మినరల్ వాటర్ ప్లాంట్ ఉందా? ఎప్పుడు పెట్టింది అది? ఓకే. ఇన్వర్టర్లు ఉన్నాయా? ఇన్వర్టర్ ఉందా? ఉంది. కరెంట్ ప్రాబ్లం లేదు. స్టడీ అవర్స్ 8 గంటల నుంచి 8 గంటల వరకు. సార్, నేను వచ్చిన తర్వాత మేడం అరౌండ్ 5 lakhs స్కూల్ గ్రౌండ్కి శాంక్షన్ చేస్తున్నారు. స్కూల్ గ్రౌండ్ ఇప్పుడు చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం సార్.
మీ ట్రస్ట్ తరపున ఏది చేసినా కూడా అందులో ఫస్ట్ మేమే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలందరికీ స్టడీ మెటీరియల్ సప్లై చేయడం కోసం ఈరోజు వచ్చాం. చాలా సంవత్సరాల తర్వాత మోడల్ స్కూల్ రావడం నిజంగా సంతోషంగా ఉంది. అది కూడా ఈ సాయంత్రం మీ అందరితో కలిసిమెలిసి ఈ కొంచెంసేపు టైం గడపడం నిజంగా కూడా సంతోషంగా ఉంది. అందరూ మా కూతురు మా కొడుకు వయసు వాళ్ళు అందరూ, అంత ముసలి నేను కాదులే, వయసు వాళ్ళందరూ నిజంగా మా పిల్లలకి నేను హైదరాబాద్ పోయినప్పుడు మా పిల్లలకి ఏం అవసరమో ఏ విధంగా అడిగి తెలుసుకుంటానో అదేవిధంగా మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకున్నాను. దాంట్లో గవర్నమెంట్ నుంచి రాకుండా మేము అధికారం లేము కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏం రావు, ప్రస్తుతానికి ఏముంటే అమ్మ నిధుల నుంచి ఏమి వస్తాయి. అడిగిన దాంట్లో పిల్లలకి ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలందరూ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ బెడ్స్ లేవని చెప్పారు కాబట్టి మీకు 4-5 డేస్లో మీ అందరి పిల్లల హాస్టల్లో ప్రతి పిల్లవాళ్ళకి బెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బెడ్స్ అందరికి ఏర్పాటు చేస్తామని చెప్పి శుభాము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాటర్ ప్లాంట్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మెయిన్ సమస్య వాటర్ ప్లాంట్. అంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నా ట్రస్ట్ ద్వారా నుంచి కానీ ఆ హాస్టల్లో వాటర్ ప్లాంట్ సప్లై చేసాం. ఇది వర్కింగ్ చేయట్లేదు కాబట్టి అమ్మ నిధుల నుంచి జెడ్పీ నిధుల నుంచి ట్రై చేస్తాము. పొరపాటు జెడ్పీ నుంచి రాకపోతే మా ట్రస్ట్ నుంచి కూడా దానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలామంది పిల్లలు ట్రాన్స్పోర్ట్ బస్ ఫెసిలిటీ కావాలని అడిగినారు కొన్ని చోట్ల, జంపులదేని కానీ కొర్లముడగ గ్రామాల నుంచి ఆటోలో రానప్పుడు ఇబ్బంది అని చెప్పారు కాబట్టి డిస్ట్రిక్ట్ ఆర్ఎంతో మాట్లాడి మీ వీలంత వరకు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన స్టాఫ్ కానీ మీ ప్రిన్సిపాల్ కానీ మీ టీచర్లు అందరూ చాలా మంచి వాళ్ళు. బయట ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చాలా సీనియర్లు చాలా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం పూచా తప్పకుండా బాగా చదువుకోండి. పొరపాటున వాళ్ళ ఆవేశంలో 1-2 సార్లు మందలించినా మన పేరెంట్స్ మందలించాయని చెప్పి అనుకొని జాగ్రత్తగా చదువుకోవాల్సిందని కోరుచున్నాము. అదేవిధంగా ఫుడ్ చిన్న చిన్న సమస్యలు అని చెప్పారు, ప్రిన్సిపాల్ గారు వెంటనే రెక్టిఫై చేసి ఆ మిడ్ డే మీల్స్ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి ఇబ్బంది లేకుండా చేస్తా అన్నారు. అదేవిధంగా నెక్స్ట్ వీక్ నేను వచ్చి ఆ మిడ్ డే మీల్స్ కూడా మీతో పాటు భోజనం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మన పిల్లలు మన భవిష్యత్తు బంగారు బాటలు వేసేది పిల్లలే కాబట్టి మీరు బాగా చదువుకోవాలి, మన పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలి, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. మా బుచ్చేపల్లి వెంకయ్యమ్మ సుభాష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా నాన్నగారు సుమారుగా 20 సంవత్సరాల పైనుంచి పిల్లవాళ్ళందరూ మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లవాళ్ళందరికీ మా ట్రస్ట్ నుంచి ఈ బుక్ సప్లై చేస్తూ ఉన్నాం. మీకంతా అంతకుముందు స్కోర్ ఉండేది, ఇప్పుడు గ్రేడ్స్ వచ్చినాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఇప్పుడు స్కోర్స్ వచ్చినాయి కాబట్టి మీరందరూ బాగా చదువుకొని 100% పాస్ అయ్యి దాంట్లో మన జిల్లాలో దర్శి రిజల్ట్ టాప్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు బాగా చదువుకొని మీ బంగారు భవిష్యత్తు బాటలు వేయాలని, మీ పేరెంట్స్కి మీ స్టాఫ్కి మంచి పేరు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మళ్ళీ రెగ్యులర్గా వస్తూ ఉంటాం. మీకు ఏ కావాలన్న ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి ఎట్లా వస్తుంటే పొరపాటు రాని ఉంటే మా ట్రస్ట్ నుంచి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారిని, డబ్బులు మొత్తం నువ్వే ఇచ్చే, నా డబ్బులు కాదు, అన్ని డబ్బులు అమ్మాయి నాయి కాదు, చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సిందికి వచ్చినాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మోడల్ స్కూల్కి రావటం చాలా సంతోషం. పిల్లలందరినీ చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏంటంటే 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10th క్లాస్ బుక్స్ వేయటం జరుగుతుంది. ప్రతి స్కూల్లో మన నియోజకవర్గంలో చేమకుత్తూరు మండలం కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ నాన్న ఆశయాలతోటి బుక్స్ పిల్లలు 10th క్లాస్ వాళ్ళు బాగా చదువుకుంటారు, మంచి మార్కులు తీసుకొచ్చుకుంటారని చెప్పి
చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10th క్లాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ బుక్స్ బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ముందుగా హ్యాపీ క్రిస్మస్, మళ్ళీ హ్యాపీ సంక్రాంతి కూడా. అందరూ హ్యాపీగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకొని కోరుకుంటూ, మోడల్ స్కూల్కి కూడా మీ టీచర్లకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారికి, మన ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్స్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.